నమస్కారం. సీతారాముల కళ్యాణం అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది శివధనస్సు. రామాయణంలో అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో శివధనస్సు ఒకటి. దీనినే పినాకం అని కూడా పిలుస్తారు. అసలు ఈ ధనస్సు ప్రత్యేకత ఏమిటి? ఇది జనక మహారాజు వద్దకు ఎలా వచ్చింది? ఈరోజు మనం ఈ విషయం తెలుసుకుందాం. ఈ శివధనస్సును సాక్షాత్తు దేవశిల్పి అయిన విశ్వకర్మ అత్యంత శక్తివంతంగా నిర్మించారు. పూర్వం త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు ఈ ధనస్సునే ఉపయోగించారు. ఆ తర్వాత శివుడు దీనిని తన భక్తుడైన దేవరాతుడికి బహూకరించాడు. ఆ దేవరాతుడే జనక మహారాజు యొక్క పూర్వీకుడు. అప్పటి నుంచి ఈ ధనస్సు మిథిలా నగరంలో జనక వంశీయుల వద్ద అత్యంత పవిత్రంగా పూజలు అందుకుంటూ వచ్చింది. సీతాదేవి వివాహం కోసం జనక మహారాజు ఒక కఠినమైన షరతు విధించారు. అది ఏమిటంటే, ఎవరైతే ఈ భారీ శివధనుస్సును ఎక్కుపెడతారో వారికి సీతను ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రకటించారు. ఎంతోమంది పరాక్రమవంతులైన రాజులు ప్రయత్నించినప్పటికీ ఆ ధనస్సును కనీసం కదిలించడం కూడా ఎవరికి సాధ్యపడలేదు. అప్పుడు మహర్షి విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు శ్రీరాముడు ఆ ధనస్సు వద్దకు చేరుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయేలా రాముడు అత్యంత లాఘవంగా ఆ భారీ ధనస్సును ఎత్తి దాని నారిని సంధించాడు. ఆ సమయంలో ధనస్సు మధ్యలోకి విరిగిపోయి మేఘం గర్జించినంత పెద్ద శబ్దం వచ్చింది. దీనినే ధనుర్భంగం అంటారు. ఈ విధంగా శ్రీరాముడు శివధనుస్సును విరిచి సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.